జై గురుదేవదత్త. సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని స్తుతించగా జగన్మాత విని ఆమోదించినది. అలాగే సకల దేవతలు కూడా నిత్యము పారాయణ చేసే లలితా సహస్రనామావిడిని ప్రతి ఒక్కరూ తప్పులు లేకుండా సరైన పద విభజనతోటి చదవగలగడం అన్నది సాధ్యమయ్యేది కాదు. నిత్యము లలిత సహస్రనామ పారాయణ చేయడం కూడా అందరికీ సాధ్యపడకపోవచ్చు. అట్లాంటి వారి కోసము లలిత పంచవింశతి నామావళి అంటే అమ్మవారి యొక్క 25 నామాలున్న స్తోత్రాన్ని మనకి మహర్షులు అందించడం జరిగింది. అది చదువుకున్న మనకి లలితాదేవి యొక్క విశేషమైన అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. అయితే లలితా సహస్రనామం కానీ అమ్మవారి యొక్క 25 నామావళి స్తోత్రాన్ని కానీ చదవలేని అశక్తత ఉన్నప్పుడు కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు లలితా సహస్రనామంలోని 7 అమోఘమైన శక్తివంతమైన నామాలను మనకు అందించారు. ఈ 7 నామాలను గనుక ప్రతిరోజు శ్రద్ధగా భక్తిగా చదువుకున్నట్లయితే లలితా సహస్రనామ పఠన ఫలితము అలాగే జగన్మాత యొక్క అనుగ్రహము లభిస్తుందని ఆయన చెప్పారు. అందులో మొదటి నామము ఓం శ్రీమాత్రే నమః. ఇక రెండవ నామము లలితా సహస్రనామంలో 558వ నామం ఓం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. అలాగే ఇక మూడవ నామం వచ్చి 612వ నామం ఓం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. ఇక నాలుగవ నామం వచ్చి 668వ నామం ఓం అన్నదాయై నమః. ఇక 5వ నామం వచ్చి 669వ నామం ఓం వసుదాయై నమః. ఇక 6వ నామం వచ్చి 998వ నామం ఓం శివశక్తైక్య రూపిణ్యై నమః. ఇక 7వ నామం వచ్చి ఓం శ్రీ లలితాంబికాయై నమః. ఈ 7 నామాలు నిత్యం జపం చేయడం వల్ల జగన్మాత యొక్క విశేషమైన అనుగ్రహం మనకు లభిస్తుంది. దీనికి గురువాక్యమే మనకు ప్రమాణము. జై గురుదేవదత్త.